వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఆనియన్ వడ చేసి చూపించలేకపోతున్నా. ఇప్పుడు ఆనియన్ వడ చేసి చూపిద్దాం అనుకున్నా. దానికి కావాల్సినటువంటి పదార్థాలు చూసారా, నానబెట్టుకున్నటువంటి మినపప్పు, తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి. సో ఇప్పుడు దీన్ని ఎలా మిక్స్ చేసుకోవాలంటే, ఇప్పుడు కొంతమంది కావాలంటే అల్లం వేసుకుంటారు, బట్ పిల్లలు ఎక్కువ ఇష్టపడరు కాబట్టి నేనైతే ఓన్లీ ఆనియన్ వేస్తున్నా. ఆనియన్ ఎందుకు అని అంటే దీని ద్వారా మనకి కలర్ వస్తుంది వడ అనేది. సో ఇప్పుడు ఏంటంటే ఈ మినపప్పు ఇవి కలిపి మిక్స్ చేసుకోవాలి. వాటర్ అయితే అస్సలు పోయొద్దు, కొంచెం కొంచెం వేసుకుంటూ మంచి బ్యాటర్ రెడీ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ లోపు అయితే మాకు ఇక్కడ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది, వడ విత్ చికెన్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మరి పిండి అయితే చక్కగా రుబ్బేసుకున్నాను. మరి ఇప్పుడు ఇందులో కొంచెము వంట సోడా వేసేసుకున్నాము. వంట సోడా వేసుకొని దీన్ని చక్కగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం. ఓకేనా? సో ఇలా చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మీరు వాటర్ ఎక్కువ వేస్తే కనుక మరీ వాటర్ అవుతుంది. సో దీన్ని ఇలాగే మనం బొండాల్లాగా వేసుకోవచ్చు, లేదంటే వడల్లాగా వేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి బ్యాటర్ అయితే హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా అయింది. ఇప్పుడు మనం వీటిని వడల్లాగా వేసుకున్నాము. సో వడలు వేసుకునే ముందు మనము చేతిని వాటర్తో తడుపుకోవాలి. జస్ట్ ఇలా తడిపేసేసుకొని ఇప్పుడు పిండిని తీసుకొని వడలాగా చిన్నగా, కొంచెం వాటర్ మరీ ఎక్కువ కూడా తీసుకోవద్దు, ఎందుకంటే పిండి మనకి టచ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా తీసేసుకొని చక్కగా చేతితోనే వేసేసుకోవాలి. చూసారా, ఇవ్వండి ఇలా చిన్నగా తీసేసుకొని మధ్యలో ఇలా హోల్ పెట్టేసుకొని ఇలా ఆయిల్లోకి వేసేయాలి. అంతే ఫ్రెండ్స్, చూసారా ఎంత ఈజీగా రెడీ అయిపోతుందో. మనం ఇందులో ఆనియన్ వేసాం కాబట్టి చాలా కలర్ఫుల్ గా వస్తుంది. ఒకవేళ మీరు కావాలంటే మళ్ళీ కొత్తిమీర అండ్ ఆనియన్ కూడా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కూడా చేసుకోవచ్చు. సో ఈలోపు ఒక పక్క చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. సో చూసారా ఫ్రెండ్స్, సో ఎంత చక్కగా వేగిపోతున్నారో. దీనికి మళ్ళీ కవర్ కూడా అవసరం లేదు, చేతితోనే చక్కగా అలా చేసేసుకోవచ్చు. ఇలా మరి లూజ్గా ఉంటే కూడా పిండి రాదు, చేయి తిరిగేంతలాగా వస్తే వడలు రెడీ అయిపోతాయి. ఒకసారి చికెన్ కర్రీ కూడా చూసేద్దామా. చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా కలర్ఫుల్ వడలు అయితే రెడీ అయిపోయినాయి. చూసారా ఎంత గోల్డెన్ కలర్ వచ్చాయో. మీరు ఆనియన్ స్టార్టింగ్ లోనే వేయకపోతే మీకు ఈ కలర్ కాంబినేషన్ రాదు. సో చక్కగా ఆనియన్ వేస్తే ఇలాంటి కలర్ వస్తుంది. చూసారు కదా, మరి వీటిని మనం చికెన్తో తినేద్దామా? సో ఫ్రెండ్స్, మరి మీరేం చేసుకున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.